यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथामागृतः कस्य स्विद्धनम्। ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి తిరుమలలో శ్రీవారి యొక్క పరమానుగ్రహంతో వేదములు, ఆగములు, స్మార్తములు, సంస్కృత సాహిత్యం విద్యార్థులకి విశేషమైనటువంటి రీతిలో అధ్యాపన చేయబడుతూ ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని పండితులుగా ఉత్తీర్ణులై ఉన్నారు. ప్రస్తుతం తిరుమలలో పెద్ద జీరగా ఉన్నటువంటి స్వామివారు కూడా ఈ వేద విజ్ఞాన పీఠంలో పూర్వకాలంలో విద్యార్థిగా ఉన్నారు. తర్వాత కాలంలో అధ్యాపకులుగా పనిచేసి తర్వాత వారు చిన్న జీయరై కాలాంతరంలో వారు పెద్ద జీయరై ఈనాడు శ్రీవారికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పెద్ద జీయర్ గారి కంటే పూర్వం ఉన్నటువంటి పెద్ద జీయర్ గారు కూడా ఇదే విధంగా ఈ వేద విజ్ఞాన పీఠంలో విద్యార్థిగా అధ్యయనం చేసి తదుపరి అధ్యాపకులుగా పనిచేసి తర్వాత చిన్న జీయర్గా ఆ తర్వాత పెద్ద జీయర్గా శ్రీవారి సేవలు అందించారు. ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి శ్రీవారి అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి ఈ వేద విజ్ఞాన పీఠంలో వేదములు ప్రధానంగా మనం బోధించడం జరుగుతోంది. దాంట్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనేటటువంటి 4 వేదాలు మనం చక్కగా బోధిస్తూ ఉన్నాం. ఈ 4 వేదాలు గనక అధ్యయనం చేసినట్లయితే యదృచోధీతే వయ ఆహుతిభిః యజ్జుగుంషి ఘృతాహుతిభిః యత్సామాని సోమాహుతిభిః యదథర్వాంగిరసః మధ్వాహుతిభిః అని కృష్ణయజుర్వేదంలో 4 వేదముల యొక్క మహత్యాన్ని ఎంతో గొప్పగా కీర్తించారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదములు ఎక్కడైతే అధ్యయనాధ్యాపనములు గావించబడతాయో అక్కడ ప్రపంచానికి కానీ ప్రజలకు కానీ ఏ విధమైనటువంటి లోటు ఉండదు అని. అటువంటి దాంట్లో యజుర్వేదం అనేటటువంటిది ప్రధానం. ఎందుకంటే యజుర్వేదము మానవులకు కళ్యాణ హేతువులైనటువంటి యజ్ఞములను, యాగములను, హోమములను అన్నిటిని కూడాను నిర్దేశిస్తుంది, విధిస్తుంది. ఆ యాగములనేవి అనుష్ఠించేటట్లయితే ఋగ్వేదం యొక్క, సామవేదం యొక్క, అథర్వవేదం యొక్క ప్రయోజకత్వం సంపూర్ణంగా అనుసరింపబడుతుంది. కాబట్టి ఈ 4 వేదముల్లో ప్రధానమైనటువంటిది యజుర్వేదం. ఇటువంటి యజుర్వేదంలో 100 అధ్వర్యు శాఖాని పతంజలి మహర్షి అనేక మహాభాష్యంలో 101 శాఖలు ఉన్నవి అని వారు మనకు వివరించారు. దాంట్లో ప్రధానమైనటువంటివి కృష్ణయజుర్వేదం, శుక్లయజుర్వేదం. శుక్లయజుర్వేదంలో మాధ్యంజన శాఖ, కాణ్వ శాఖ అని 2 శాఖలు భారతదేశంలో ప్రధానంగా ఉన్నాయి. ఔత్తరాహికులందరూ కూడాను మాధ్యంజన శాఖను అధ్యయనం చేస్తారు. దక్షిణ దేశంలో మనం అందరం కూడాను శుక్లయజుర్వేదంలోని కాణ్వ శాఖను అధ్యయనం చేస్తాం. ఇటువంటి శుక్లయజుర్వేదంలో చక్కగా మూలము, పదము, క్రమము, జటా, ఘన అనేటువంటి వికృత పాఠాలు అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మన దగ్గర అధ్యాపన జరుగుతూ ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు శుక్లయజుర్వేదంలో ఉత్తీర్ణులై పండితులుగా ఉన్నారు. కొంతమంది విద్యార్థులు మన పాఠశాలలోనే అధ్యయనం చేసి తర్వాత వారు పండితులై వారు ఇక్కడ అధ్యాపకులుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి శుక్లయజుర్వేదంలో అనేకమైనటువంటి వేదాంత విషయములు, కర్మ విషయములు, ఉపాసనా విషయములు అవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. శతపథ బ్రాహ్మణము, అలాగే బృహదారణ్యకోపనిషత్తు అవన్నీ కూడా ఈ యొక్క శుక్లయజుర్వేద శాఖకు సంబంధించినటువంటివే. దాంట్లో మహత్తరమైనటువంటి విషయములన్నీ కూడా ఉన్నాయి. బృహదారణ్యకోపనిషత్తు వాటి అన్నిటికీ కూడాను శంకర భగవత్పాదాచార్యుల వారు చక్కగా భాష్యాన్ని కూడా రచించారు. గొప్ప వేదాంత విషయములన్నీ కూడా అద్వైత జ్ఞానానికి సంబంధించినటువంటి విషయములన్నీ కూడా బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నాయనేటువంటి విషయాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు యుక్తియుక్తంగా నిరూపించారు. తద్వారా వేదములు ఏం తెలియపరుస్తున్నాయి అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్వైత సామ్రాజ్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి. వేదాంత విషయంలో అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ జ్ఞానం కనుక కలిగినట్లయితే మానవుడు మోక్షాన్ని పొందుతాడనేటువంటి విషయాన్ని వివరంగా తెలియపరుస్తూ ఉన్నాయి. అటువంటి శుక్లయజుర్వేదంలో కాండ్వ శాఖ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. అజాస్య పీతవర్ణస్యాత్ యజుర్వేదోక్ష సూత్రధృత్ వామే కులుషపాణిస్తు భూతిదో మంగళప్రదః. యాజ్ఞవల్క్య సమారంభాం కణ్వయోగీ సమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భానుగుప్తా యాతజామం వేదమానీయజో భువి అధ్యాపయత్ కణ్వముఖ్యాన్ తస్మై వేదాత్మనే నమః. అభివాద్య గురూన్ సర్వాన్ ఆదిత్యాదా చిదంబరం. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం శుక్లయజుర్వేదాన్ని గురించిన కొన్ని వివరాలు తెలుసుకుంటున్నాం. వేదవ్యాస మహర్షుల వారు వేదాన్ని యజ్ఞకర్మను అనుసరించి 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, 3 సామవేదము, 4 అథర్వవేదము అని 4 విభాగములుగా విభజించి ఉన్నారు. అందు యజుర్వేదము కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము అని 2 భాగాలు. అందులో కృష్ణ యజుర్వేదం బ్రహ్మ సంప్రదాయమని, శుక్ల యజుర్వేదం ఆదిత్య సంప్రదాయమని చెప్పబడుచున్నది. ఈ కృష్ణ యజుర్వేదము దక్షిణ భారతదేశమునందును, శుక్ల యజుర్వేదము ఉత్తర భారతదేశమునందును ప్రసిద్ధిగా ఉన్నాయి. ఈ శుక్ల యజుర్వేద ఆవిర్భావం గురించి పురాణ కథ ఒకటి మనకి వినిపిస్తూ ఉంది. వైశంపాయన మహర్షి వారి వద్ద శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి వారు వేదాధ్యయనము గావించి ఆయన కోపానికి గురై ఒకానొక సందర్భమున వేదమును త్యజించవలసి వచ్చింది. ఆ విధముగా వేదాన్ని త్యజించినప్పుడు ఆయన నిర్వేదులై వేదాధ్యయనమును దైవగురువు వద్ద పొందాలనే ఉద్దేశంతో సూర్యుని ఉద్దేశించి కఠినమైనటువంటి తపస్సు చేసి ఆయన సూర్యుని అనుగ్రహంతో వేదాన్ని అధ్యయనం చేశారు. వారు అశ్వరూపంలో ఈ వేదాన్ని అధ్యాపనం చేయడం వల్ల దీనికి వాజసినేయ వేదమని, మరియు యాజ్ఞవల్క్య మహర్షి వారి తండ్రి అయినటువంటి బ్రహ్మరాతులు వారు అనేక మందికి ఈ అన్నమును దానము చేయడం ద్వారా ఆయనకి వాజసిని అని పేరు. ఆయన కుమారులు కాబట్టి యాజ్ఞవల్క్యులు, దీనికి వాజసినేయ అని పేరు కాబట్టి ఆయన అధ్యయనం చేసిన వేదం కాబట్టి వాజసినేయ వేదము అని కూడా పేరు ఏర్పడింది. ఈ శుక్ల యజుర్వేదంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 40 అధ్యాయాల్లో మొదటి 39 అధ్యాయాలు కర్మకాండను బోధిస్తూ ఉంటే చివరి అధ్యాయం అయినటువంటి ఈశావాస్యం జ్ఞానకాండకు సంబంధించినది. యజుర్వేదం 101 శాఖలుగా ఉంది. దాంట్లో మొదటి 15 శాఖలు శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి కాగా మిగిలిన 86 శాఖలు కూడా కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి. ఇందులో మొదటి 15 శాఖల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. ఈ 15 శాఖలు కూడా యాజ్ఞవల్క్య మహర్షుల వారి శిష్యులైనటువంటి ఆయా శిష్యుల పేరు మీదుగా ఏర్పడ్డాయి. దాంట్లో 15 శాఖలు 1 కణ్వ శాఖ, 2 మాధ్యందిన శాఖ, 3 శాపేయ శాఖ, 4 తాపనీయ శాఖ, 5 కపోల శాఖ, 6 పౌండ్రవత్స శాఖ, 7 ఆవటిక శాఖ, 8 పరమావటిక శాఖ, 9 పారాశర్య శాఖ, 10 వైనధేయ శాఖ, 11 బౌధేయ శాఖ, 12 ఔధేయ శాఖ, 13 గాలవ శాఖ, 14 బైజవాప శాఖ, 15 జాబాల శాఖ అని ఆయా శిష్యుల పేరు మీదుగా ఆ 15 శాఖలు ఏర్పడ్డాయి. ఇవి గాక మిగిలిన 86 శాఖలు కూడా కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవిగా తెలుస్తున్నది. ఈ కాండ్వ శాఖ, మాధ్యందిన శాఖలు మాత్రమే ఈ 15 శాఖలలో ప్రస్తుతం పాఠనాదుల్లో ఉన్నవి. మిగిలిన 13 శాఖలు కూడా లుప్తమై ఉన్నవి. ఇందులో కాండ్వ శాఖ దక్షిణ భారతదేశమునందు అధ్యాపనాదుల్లో ఉండగా మాధ్యందిన శాఖ ఉత్తర భారతదేశంలో అధ్యాపనంలో ఉంది. ఈ శుక్ల యజుర్వేదం సంహిత, శతపథ బ్రాహ్మణము, పదపాఠము, క్రమపాఠము, 8 వికృతి పాఠములు, వర్ణక్రమము, లక్షణ పాఠము అనేటటువంటి గ్రంథాలతో విరాజిల్లుతూ ఉన్నది. అంతేగాక ఈ సంహితకి భాష్యం కూడా లభిస్తూ ఉన్నది. దీనికే శతపథ బ్రాహ్మణం అనేటటువంటి 104 అధ్యాయాలతో కూడుకున్నటువంటి అతిపెద్ద బ్రాహ్మణం కూడా ఈ వేదానికి సంబంధించిందై ఉంది. దీనిలో కూడా 15 శాఖలకు 15 శతపథ బ్రాహ్మణాలు విడిగా ఉన్నాయి. ఈ వేదాన్ని అనుసరించి ఈ యజ్ఞయాగాది క్రియలను చేసుకున్నటకు కాత్యాయన మహర్షుల వారు కాత్యాయన శ్రౌత సూత్రాన్ని లిఖించారు. అలాగే
షోడశ కర్మలను అనుసరించి షోడశ కర్మలు చేసుకోవడానికి కాత్యాయన గృహ్య సూత్రాన్ని కాత్యాయనాచార్యుల వారు అందించి ఉన్నారు. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యం మునిశ్రేష్టం జిష్ణుం హరిహర ప్రభుం జితేంద్రియం జితక్రోధం సదా ధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం. ఏవం ద్వాదశ నామాని త్రికాలే యః పఠేన్నరః యోగీశ్వర ప్రసాదేన విద్యావాన్ ధనవాన్ భవేత్. ఓం శ్రీ యాజ్ఞవల్క్య గురుభ్యో నమః. కన్మకాత్యాయనాది మహర్షిభ్యో నమః. మునయః ఊచుః భగవన్మునిశార్దూల గౌతమ బ్రహ్మవిత్తమః ఉభయశ్రూయతాం సమ్యక్ తత్వజ్ఞానస్య సిద్ధయే. ఈ వేదం చాలా కష్టమైనదని, ఎంతో కష్టసాధ్యంగా అధ్యయనం చేయవలసి ఉన్నదని యాజ్ఞవల్క్య శిక్షలో ఒకానొక శ్లోకం మనకు తెలియజేస్తూ ఉంది. సంహిత సారబహుళ పదసంజ్ఞా సమాకుల క్రమసంధి సమాకీర్ణ దుస్తరో మంత్రసాగర అని. ఇటువంటి మంత్రసాగరాన్ని అధ్యయనం చేయడం చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. అటువంటి ఎంతో కష్టమైనటువంటి ఈ వేదాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఎటువంటి ఫలం వస్తుందో కూడా అదే యాజ్ఞవల్క్య శిక్షలో మనకి చెప్పి ఉన్నారు. ఋక్సంహితాం త్రిరభ్యస్య యజుషాం వా సమాహితః సామ్నాం వా సరహస్యాం వా సర్వపాపై ప్రముచ్యతే అని. ఇటువంటి కష్టసాధ్యమైనటువంటి ఈ వేదాన్ని అధ్యయనం చేయడం ద్వారా సర్వ పాపముల నుండి విముక్తులవుతారని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియచున్నది. ఈ విధంగా మనం శుక్లయజుర్వేదం గురించి క్లుప్తంగా తెలుసుకుని ఉన్నాం. ఆచార్యమద్భుతగుణోత్తరరాజమానందయ్యాజ్ఞవల్క్య గురుమేవ సదా నతోస్మి. ఓం శ్రీ యాజ్ఞవల్క్యో బ్రహ్మిష్టో జనకస్య గురుస్తదా లోకాచార్యస్తదా బ్రహ్మా మనోజో యోగినాం పతిః శాకల్య ప్రాణదాతా చ మైత్రేయీ జ్ఞానదో మహాన్ కాత్యాయని ప్రియశ్రాదశరణ ప్రాణదత్పరః ధర్మశాస్త్ర ప్రణేతా చ బ్రహ్మవిద్బ్రాహ్మణోత్తమః యోగీశ్వరో యోగమూర్తిర్యోగశాస్త్ర ప్రవర్తకః గదాగదజ్ఞో భూతానాం విద్యా విద్య విభాగవిత్ భగవాన్ శాస్త్రతత్వజ్ఞ సర్వశ్రీ శరణం విభుః తత్వజ్ఞాన ప్రదాతా చ సర్వజ్ఞః కరుణాత్మవాన్ సన్యాసినామాదిమశ్చ సూర్యశిష్యో జితేంద్రియః అయాతయామసౌ జ్ఞాయాం ప్రవర్తనపరో గురుః వాజివిప్రోత్తమः సత్యः సత్యవారీధృవ్రతः ధాతృప్రసాద సంలబ్ధా గాయత్రీ మహిమామతిః గార్గీసుతో ధర్మపుత్రో యోగాద్రిర్విచక్షణः దుష్టరాజ్ఞాం సావధాతా శిష్యానుగ్రహకారకः అనంతగరత్నాద్యో భవసాగరధారకः శృతిమాత్రాత్వావహంతార్జ్యోతిర్జ్యోతిర్విదాంబరः విశ్వాచార్య విశ్వరూపో విశ్వప్రియ హితేతరः శృతిప్రసిద్ధ సిద్ధాత్మా సముచితః కళాధరः ఆదిత్యరూపాదిత్యా సహిష్ఠుర్మునిసతమः సామస్రాదిశిష్యైశ్చా పూజితాంగర్దయానిధిः బ్రహ్మరాజు శ్రీమాన్ పంక్తిపావన పావనः సంశేష్యాపి సర్వస్యానవర్తన పరవ్రతः సనకాదిమహాయోగి పూజితః పుణ్యకృత్మः సూర్యావతార శుద్ధాత్మా యజ్ఞనారాయణాం సభృత్ ఆదివేదశాలాంగారిజాతాత్రీమయః. శుక్లయజుర్వేద కాణ్వ సంహితని గురించి తెలుసుకుందాం. ఈ కాణ్వ సంహితను అధ్యయనం చేస్తే సంహిత నజతే సూర్యం అని యాజ్ఞవల్క్య శిక్షలో చెప్పబడింది. అంటే ఈ సంహితను అధ్యయనం చేయడం ద్వారా ఈ అధ్యయనం చేసిన ఫలం వల్ల మనకి సూర్యలోకం చేరుతాము అని ఇక్కడ ఫలితం అయితే చెప్పబడింది. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతజ్ఞ సమాః ఏవం త్వయినాన్యచేతోస్తి న కర్మ లిప్యతే నరే అసుర్యానామతే లోకా అంధేన తమసా. ఈ కాండ సంహితలోని విషయాల్ని సంగ్రహంగా ఒకసారి మనం చూసినట్లయితే 1, 2 అధ్యాయముల్లో దర్శపూర్ణమాసేష్టి మంత్రములు, 3వ అధ్యాయంలో అన్వాధానము, అగ్నిహోత్రము, అగ్నిపస్థానము, చాతుర్మాస్య మంత్రములు చెప్పబడ్డాయి. అలాగే 4 నుంచి 9 అధ్యాయములలో అగ్నిష్టోమ యాగమంత్రములు చెప్పబడ్డాయి. 10వ అధ్యాయంలో వాజపేయ యాగమంత్రములు చెప్పబడ్డాయి. 11వ అధ్యాయంలో రాజసూయ యాగమంత్రములు చెప్పబడ్డాయి. 12 నుంచి 20 దాకా ఉండే అధ్యాయంలో అగ్నిచయన మంత్రములు చెప్పబడ్డాయి. 21 నుంచి 23 అధ్యాయంలో సౌత్రామణి మంత్రములు చెప్పబడ్డాయి. 24 నుంచి 27 అధ్యాయముల వరకు కూడా అశ్వమేధ యాగ మంత్రాలు చెప్పబడ్డాయి.
28 నుంచి 33 అధ్యాయములలో వివిధ యాగముల యందు వినియోగించు మంత్రములు చెప్పబడ్డాయి. 34 నుంచి 35 అధ్యాయముల వరకు పురుషమేధ, సర్వమేధ, పితృమాధ మొదలగు యాగమంత్రాల గురించి చెప్పబడ్డాయి. 36 నుంచి 39 దాకా ఉండే అధ్యాయాల్లో ప్రవర్గ యాగ మంత్రాలను చెప్పబడ్డాయి. అలాగే ఇక సంహితలో చివరిదైన 40వ అధ్యాయంలో బ్రహ్మ విద్య గురించి చెప్పబడింది. ఇటువంటి ఈ బ్రహ్మ విద్య గురించి చెప్పబడేటటువంటి అధ్యాయం ఈశావాస్యం అనేటటువంటి అధ్యాయం. ఈ అధ్యాయం దశోపనిషత్తుల్లో మొదటిదైనటువంటి ఈశావాస్య ఉపనిషత్తుగా అలరారుచున్నది. ఈ సంహితకు ఈ ప్రత్యేకత ఈ ఈశావాస్యోపనిషత్తు వల్ల కలుగుచూ ఉన్నది. కవిర్మనీషి ఈశావాస్యోపనిషత్తు ఈశకేన కఠప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా అని చెప్పబడినటువంటి దశోపనిషత్తులో మొదటిగా ఉన్నది. ఈ మొట్టమొదటి ఉపనిషత్తు అయినటువంటి ఈ ఉపనిషత్తు ఈ సంహితలో చివరి అధ్యాయముగా చెప్పబడింది. అటువంటి ఈ అధ్యాయాన్ని ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయజ్ఞ సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే అంధంతమః ప్రవిశంతి యే సంభూతిముపాసతే యా ఏవ తే తమోయ సంభూత్యాగ్నిరతాః అన్యదేవాహుః సంభవాదన్యదాహురసంభవాత్ ఇతి శుశ్రుమధీరాణాయ్యేనస్తద్విచక్షిరే సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయజ్ఞ సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. ఇప్పుడు మనం శుక్ల యజుర్వేదానికి సంబంధించిన కాణ్వీయ శతపథ బ్రాహ్మణం గురించి తెలుసుకుంటున్నాం. ఇది 104 అధ్యాయాలతో కూడి అతి పెద్ద బ్రాహ్మణంగా విరాజిల్లుతూ ఉన్నది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఏషా ఏవ బృహస్పతిర్వాగ్వై బృహతి తస్యా ఏష పతిస్తస్మాద్ బృహస్పతిః. దీనిలో ఉండేటటువంటి కాండలు 17 కాండలు ఉన్నాయి. ఆ కాండల పేర్లు ఒకసారి చూసినట్లయితే 1 ఏకపాత్ కాండము, 2 హవిర్యజ్ఞ కాండము, 3 ఉద్ధారి కాండము, 4 అధ్వర కాండము, 5 గ్రహకాండము, 6 వాజపేయ కాండము, 7 రాజసూయ కాండము, 8 ఉఖ సంభరణ కాండము, 9 హస్తిఘట కాండము, 10 చితికాండము, 11 సాగ్ని చితికాండము, 12 అగ్నిరహస్య కాండము, 13 అష్టాధ్యాయీ కాండము, 14 మధ్యమ కాండము, 15 అశ్వమేధ కాండము, 16 ప్రవర్గ్య కాండము, 17 బృహదారణ్యకోపనిషత్ కాండము అని 17 కాండములుగా ఈ శతపథ బ్రాహ్మణం విరాజిల్లుతూ ఉన్నది. బ్రహ్మదత్తశ్చైకితానేయో రాజానం భక్షయన్నుపాచాయంత్యస్య రాజామూర్ధానం విపాతయతాద్యదిదో యాస్య ఆంగిరసోన్యేనో దగాయదితి వాచా చ ఏవ సప్రాణే. ఇందులోని విషయాలను ఒకసారి గమనిస్తే 1వ కాండలో ఆధాన పునరాధానములు, అగ్నిహోత్రము, ఆగ్రయణము, పిండపితృయజ్ఞము, దాక్షాయణ యజ్ఞము, ఉపస్థానాదులు, చాతుర్మాస్య యాగములు చెప్పబడ్డాయి. 2వ కాండలో దర్శపూర్ణమాసేష్టి చెప్పబడింది. 3వ కాండలో అగ్నిహోత్ర సంబంధి అర్థవాదము మరియు దర్శపూర్ణమాసీయ అర్థవాదము చెప్పబడ్డాయి. 4వ కాండలో
సోమయాగ దీక్ష అభిషవాది కర్మము, 5వ కాండలో సోమయాగము, సవనత్రయగతం కర్మ, షోడశీ నుండి సోమ సంస్థలు, ద్వాదశాక్వయాగము, త్రిరాత్రాహీన దక్షిణ, చతుస్త్రిగ్యంషధ్వోమము మరియు సత్రధర్మాలు చెప్పబడ్డాయి. 6వ కాండంలో సపరికర వాజపేయ యాగము, 7వ కాండలో సపరికర రాజసూయ యాగము చెప్పబడ్డాయి. 8వ కాండలో ఉఖాసంభరణము చెప్పబడింది. 9 నుంచి 12 దాకా ఉండే కాండల్లో చయనక్రతువు చెప్పబడింది. 13వ కాండలో ఆధాన కాలము, పథికృదృష్టి, ప్రజాజానుమంత్రణము, శంయువాకము, పత్ని సంయాజము, బ్రహ్మచర్యము, దర్శపూర్ణమాస విశేషములు మరియు పశుబంధము చెప్పబడ్డాయి. 14వ కాండలో దీక్షాక్రమము, పృష్ఠాభిప్లవనాది సౌత్రామణి యాగము, అగ్నిహోత్ర ప్రాయశ్చిత్తము, మృతకాగ్నిహోత్రము చెప్పబడ్డాయి. 15వ కాండలో అశ్వమేధ యాగము, 16వ కాండలో సాంగోపాంగ ప్రవర్గ్యకర్మ, 17వ కాండలో బ్రహ్మ విద్య చెప్పబడ్డాయి. ఇటువంటి 17 కాండలతో కూడినటువంటి అతిపెద్ద బ్రాహ్మణములో చివరి కాండ అయినటువంటి బృహదారణ్యక కాండ దశోపనిషత్తుల్లో ఒకటిగా ఉన్నది. తదాహ తమసోమా జ్యోతిర్గమయేతి మృత్యుర్వై తమో జ్యోతిరమృతం మృత్యోర్మామృతం గమయామృతం మా కుర్వీతి. అటువంటి ఈ బృహదారణ్యక ఉపనిషత్తు 6 అధ్యాయములు కలదిగా ఉన్నది. ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో అహం బ్రహ్మాస్మి, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ అనేటటువంటి మహావాక్యాలు ఈ బృహదారణ్యక ఉపనిషత్తు కలిగి ఉన్నది. అటువంటి బృహదారణ్యక ఉపనిషత్తుని ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. ఏవం విదుద్గాతాత్మనేవ యజమానాయ వాయం కామం కామయతే తమాగాయతి తద్ధేతల్లోకజిదేవ నైవాలోక్యతాయ ఆశాస్తి య ఏవమేతత్సామవేద. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శుక్లయజుర్వేదం కాణ్వ శాఖలో సంహిత, బ్రాహ్మణం అనే 2 భాగాలుగా ఉంటాయి. సంహిత అంటే మంత్రభాగం. ఆ మంత్రాల్లో ఆ యజ్ఞంలో అనుష్ఠించేటటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ మంత్రభాగం అంతా కూడా ఉంటుంది. దాన్నే ప్రయోగకాలీన అర్థస్మారకా మంత్రాహ అని మీమాంసా శాస్త్రకారులు చెప్తారన్నమాట. వాటి యొక్క వ్యాఖ్యారూపమైనటువంటిది బ్రాహ్మణం. విధాయకం వాక్యం బ్రాహ్మణం అని మీమాంసా శాస్త్ర నిర్వచనం. అంటే ఒక యాగం ఎలా చేయాలి, దాని యొక్క పూర్వోత్తరాంగములేమిటి, ఆ యాగం యొక్క ఫలం ఏమిటి, యాగంలో మనం ఉపయోగించే ద్రవ్యములేమిటి, అక్కడ దేవత ఎవరని తెలియపరిచేటువంటి విషయాలన్నీ కూడా ఆ బ్రాహ్మణంలో ఉంటాయి. దానికి ఉపయోగించే మంత్రభాగం అంతా కూడాను మంత్రంలో ఉంటుంది. ఈ మంత్రము బ్రాహ్మణము 2 కలిస్తేనే వేదం అనేటువంటి పదం సార్థకమవుతుంది అని మంత్రబ్రాహ్మణయో వేదనామధేయం అని ఆపస్తంభాది మహర్షులు కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి శుక్లయజుర్వేద కాండవ శాఖలో ఉన్నటువంటి మంత్రము, బ్రాహ్మణము వాటి యొక్క గొప్పదనం ఆ విధంగా ఉంది. ఇటువంటి ఈ 2 గ్రంథముల్లో కూడాను మంచి నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు చక్కగా ఉత్తమోత్తమంగా విద్యార్థుల్ని మంచి పండితులుగా మన వేద విజ్ఞాన పీఠంలో శ్రీవారి యొక్క అనుగ్రహంతో పండితులుగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఈ విధంగా శుక్లయజుర్వేదంలో మూలము, వికృత పాఠాలు అని ఉన్నాయని మనం తెలుసుకున్నాం. మూలము అంటే సంహిత, బ్రాహ్మణ అవన్నీ కూడా వస్తాయి. వికృతి పాఠాలు అంటే పదము, క్రమము, జట, ఘన పాఠములన్నీ కూడా వస్తాయి. ఆ వికృతి పాఠాల గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.